గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవనున్న ఈ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరు కానున్నారు. అతిథులు అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతారనే ప్రచారం జరుగుతుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు పోలీసులు. విజయవాడలో అట్టహాసంగా జరగబోతున్న పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అట్టహాసంగా జరగబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఇది ఒకసారి మీరు విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి రానున్న నేపథ్యంలో దాదాపు 15,000 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. 8 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతాయి. ఈ పనులన్నీ కూడా ఇక్కడ అటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడ దగ్గరుండి చూస్తున్న పరిస్థితి, పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు మాట్లాడుతుంది. సార్, ఏంటి ఎట్లా జరగబోతుంది? అంటే ఇంద్రా సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన కుమారుడు రామ్ చరణ్ సినిమాకి సంబంధించి ఇక్కడ ఫంక్షన్ జరగబోతుంది. ఎట్లా జరుగుతుంది ఏర్పాటు? బ్రహ్మాండం జరుగుతుంది. అతి తక్కువ సమయంలో కూడా చాలా అద్భుతంగా పోలీసు వారు మున్సిపల్ కార్పొరేషన్ వారు అలానే ఫ్యాన్స్ అందరూ కూడా సమన్వయంగా తక్కువ సమయం ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి గా మనం ఈ యొక్క ఏర్పాట్లని తొందరగా పూర్తి చేయడం జరిగింది. అలానే ఈ గ్రౌండ్ కెపాసిటీని బట్టి ప్రింట్ అయినటువంటి పాసుల్ని ఆ ప్రయారిటీ ప్రకారం ఫ్యాన్స్లో ఉన్నటువంటి సీనియర్ అభిమానులు, అలానే చిరంజీవి గారి ఆశయాలైనటువంటి రక్తదానం, నేత్రదానం సేవా కార్యక్రమం నిర్వహించిన వారికి, అలానే రామ్ చరణ్ గారి అభిమానులు ఈ మధ్యకాలంలో వాళ్ళు బ్రహ్మాండంగా సేవా కార్యక్రమం వాళ్ళకి ఇలాగ ప్రయారిటీ ప్రకారం వాళ్ళందరికీ కూడా మనం పాసులు ఇవ్వడం వాళ్ళకి అందించడం జరిగింది. పాసులు అందని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరానికి ఈ మెగా ఫ్యామిలీ హీరోలకి ఈ గ్రౌండ్ సూటబుల్ కాదు. ఇది కాకపోతే మనం ఇక్కడ చేసుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ నగరం ఉంది. ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాలు అవి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ ఫైనల్గా ఈ కార్యక్రమం సందర్భంగా చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ విజయవాడలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది. ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తారు? ఇది ఒక పండుగ వేడుక. ఎప్పుడో ఇంద్రా సినిమా తర్వాత జరుగుతున్నటువంటి ఒక వేడుక ఇది. ఈ వేడుక ఏంటంటే ఒక పండుగ వాతావరణంలో మంచి వాతావరణంతో అందరూ కూడా అభిమానులందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరే మాకు పాసులు రాకపోయింది, మన విజయవాడలో జరుగుతుంది, మన విజయవాడ గడ్డ మీద జరుగుతుంది, మన కృష్ణాయిల గడ్డ మీద జరుగుతుంది కాబట్టి అది బ్రహ్మాండ విజయం సాధించాలని చెప్పి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది చూసారు కదా, అంటే మొత్తం పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి దాదాపు 15,000 మంది వరకు కూడా పాసులు ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు మొత్తం 8 గ్యాలరీ, అంటే వీఐపీలకు సపరేట్ గ్యాలరీలు, అదేవిధంగా ఎవరైతే అటు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే సీనియర్ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గ్యాలరీలు ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మొత్తం 8 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారా రాననేది అయితే ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. అంటే ఖచ్చితంగా ఆయన వేడుకకు వస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పోలీస్ శాఖ కూడా, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కేవలం పాసులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. పాసులు లేని అభిమానులు ఎవరన్నా సరే టీవీలో వీక్షించాలి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా వీక్షించాలి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దంటూ కూడా అటు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే చాన్నాళ్ళ తర్వాత, అంటే అప్పట్లో ఇంద్రా సినిమాకి ఇక్కడ ఈవెంట్ చేశారని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక హీరోకి సంబంధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించిన పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లు కూడా ఆ విధంగానే చేసినట్లయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ ప్రైమ్ 9 విజయవాడ నుంచి.